నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి మనకు వివరించడానికి జీకే గారు ప్రస్తుతం ఉన్నారు మన దగ్గర. జీకే గారు కోచ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్లో చేస్తున్నారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జీకే గారు. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అంటే అదొక డిఫరెంట్గా వినబడుతుంది సౌండింగ్ అంతా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు లా ఆఫ్ గ్రావిటీ విని ఉంటారు. అవును. ఓకే, అది ఎలా అయితే సైన్స్ అండ్ లా ఆఫ్ గ్రావిటీ ప్రస్తుతానికి కూడా పనిచేస్తుంది. రైట్ నౌ ఆల్సో ఇట్ ఈస్ వర్కింగ్. కాకపోతే మనం దాని గురించి అవేర్నెస్ లేదు మనకి. తన పని తను చేసుకుంటూ వెళ్తుంది లా ఆఫ్ గ్రావిటీ. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైన్స్ కూడా ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ వర్కింగ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉందండి. ఫస్ట్ ప్రిన్సిపల్, థాట్స్ బికమ్ థింగ్స్. ఇది మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ 3 లాస్ ఏంటో తెలుసుకుందాం. థాట్స్ బికమ్ థింగ్స్ అనేది ఫస్ట్ లా. సెకండ్ లా వచ్చేసి వాట్ ఎవర్ యూ పుట్ యువర్ అటెన్షన్ and focus on grows stronger in life. And the third law వచ్చేసి like attracts like. సో ఈ 3 ప్రిన్సిపల్స్ మీద ఎంటైర్ సబ్జెక్ట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఆధారపడి ఉంది. వీటిని కనుక మనం బాగా అర్థం చేసుకోగలిగితే అంటే సబ్జెక్ట్లో కంటే కూడా అసలు వాట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అబ్రివేషన్? లా ఆఫ్ అట్రాక్షన్ అబ్రివేషన్ అంటే మామూలుగా LOA అంటే మీరు అబ్రివేషన్ అడిగితే అర్థం ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటీకి అబ్రివేషన్ ఏం చెప్తారు మీరు? అలాగే LOG అన్నప్పుడు అబ్రివేషన్ చెప్తారు లా ఆఫ్ గ్రావిటీ. అలాగే LOAకి లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. పూర్తి వివరణ అదనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఫస్ట్ ఏంటి? మనం తెలుగు అనువాదం చేసుకుంటే ఆకర్షించడం. మీ జీవితంలో ఏది ప్రతి ఒక్క మనిషి దైనందిన జీవితంలో ఏం కోరుకుంటాడు? హ్యాపీనెస్. అంటే దానికి సంబంధించి అతను ఏమనుకుంటాడంటే డబ్బు ఉంటే నా దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది, మంచి కుటుంబం ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, మంచి హెల్త్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ప్రధానంగా ఇవాళ మీరు కనుక చూస్తే హ్యాపీనెస్కి కొలతబద్దలా మారిపోయింది మనీ అనేది. మనీ అనేది ఇంపార్టెంట్ కాదనట్లేదు, బట్ పీపుల్ ఫైండ్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ టు ఫైండ్ అవుట్ దేర్ ఓన్ హ్యాపీనెస్. సో ఇవి అన్నీ ఈ డబ్బుని మనం ఎలా ఆకర్షించుకోవాలి? మీరు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే వరల్డ్ వైడ్ అంటున్నాను, కేవలం ఇండియాలోనే కాదు, 100%లో 97% ఆఫ్ ద పీపుల్ దగ్గర మనీ ప్రాబ్లం ఉంటుంది. 3% ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ రిచ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. ఈ స్టాటిస్టిక్స్. సో ఈ 97% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు, వాళ్ళు ఎందుకు ఆకర్షించుకోలేకపోతున్నారు? ఈ 3% ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గరే అంతా ఎలా ఆకర్షించుకోగలుగుతున్నారు? సో దీని మీద రోండా బైర్నీ అని చెప్పి ఒక లేడీ, ఆవిడ బికాస్ ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ లైఫ్లో, ఆవిడకి కూడా మనీ లేకపోవటం, ఆవిడ కూడా అన్ని ఇష్యూస్ రావటం లైఫ్లో, ఆవిడ బాగా మదనపడి ఆవిడ కొంచెం రీసెర్చ్ చేసి ఈ 3% ఆఫ్ పీపుల్ ఎవరు, వీళ్ళు ఎలాంటి సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేసుకుంటూ ఇంటర్వ్యూ చేసుకుంటూ ఆవిడకి తెలిసిన విషయాన్ని ఆవిడ ఒక బుక్ రూపంలోను ప్లస్ ఒక మూవీ రూపంలోను చేశారన్న. డబ్బు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి? డబ్బు ఒకటే కాదండి, ప్రధానంగా ఈ రోజుల్లో డబ్బు ఉంటే ఆనందంగా ఉంటారని చెప్పి మాట మీద డబ్బు గురించి మాట్లాడుతున్నాం మనం. డబ్బు ఒకటే కాదు, ఏదైనా అంటే లైఫ్లో ఏది కావాలనుకుంటే దాన్ని అట్రాక్ట్ చేయొచ్చు అంటారు. అబ్సల్యూట్లీ. ఓకే. సో దాని మీద ఆవిడ సీక్రెట్ అనే పుస్తకాన్ని మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూడొచ్చు. సీక్రెట్ బై రోండా బైర్నీ అని చెప్పి 2 hours వీడియో ఉంటుంది దాని మీద. ఓకే. బట్ ఏంటంటే ఆ వీడియో చూసేటప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా ఒక కామన్ మ్యాన్ అది చూస్తున్నప్పుడు దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి వీడియో చూస్తున్నప్పుడు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవరు చెప్పాలి? సో అటువంటి టైంలో నాలాంటి వాడు సీన్లోకి వస్తాడనమాట. 1-to-1 ఇంటరాక్షన్ జరిగినప్పుడు కానీ, పబ్లిక్ మీటింగ్లో జరిగినప్పుడు కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు వాట్ ఎవర్ క్వశ్చన్స్ దే హ్యావ్, సిన్స్ నేను సర్టిఫైడ్ కోచ్ కాబట్టి ఐ కెన్ హెల్ప్ దెమ్
to find out the answers for those questions. So coming back to the fundamentals of law of attraction, మనం ఏదైతే డిస్కస్ చేసామో 3 fundamentals. Thoughts become things. Second law, whatever you put your attention and focus on grows stronger in life. And third one, like attracts like. సో ఇప్పుడు ఫస్ట్ లా తీసుకుందాం. థాట్స్ బికమ్ థింగ్స్. ఈ సృష్టిలో ఎనీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్ అండి, 2 సార్లు క్రియేట్ చేయబడుతుంది. ఒకటి ఫస్ట్ మీ థాట్లో, మైండ్లో, తర్వాత రియాలిటీలో. మీ మైండ్లోకి క్రియేట్ చేయకుండా మీరు రియాలిటీలోకి తీసుకురాలి. ఇవాళ మీరు ఎక్కడ చూసినా, మీ చుట్టుపక్కల ఏది చూసినా కూడా, ఒక టీవీ చూసుకున్నా, ఒక చైర్ తీసుకున్నా, ఏదంతా కూడా మైండ్లో ఫస్ట్ క్రియేట్ అయ్యాకనే ఆ వ్యక్తి ఎవరైతే తయారు చేస్తారో అది రియాలిటీలోకి అయింది. మైండ్లోకి లేకుండా మీరు రియాలిటీలోకి తీసుకెళ్ళారు. సో సృష్టిలో ఏదైనా 2 సార్లు సృష్టించబడుతుంది. వెరీ క్లియర్లీ అండర్స్టాండ్. మైండ్లో క్రియేట్ చేయకుండా మీరు రియాలిటీలో చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు క్లాప్ చేయండి. ఇప్పుడు మీకు మైండ్లో నేను క్లాప్ చెయ్యాలనే థాట్ వచ్చినాకనే ఫిజికల్ బాడీ మూమెంట్ వస్తుంది క్లాప్. అది రాకుండా మీరు చేయలేరు. సో థాట్ బికమ్స్ థింగ్, రియాలిటీ అయింది. సో దట్ ఈస్ ద రియాలిటీ. యాజ్ ఏ వ్యక్తి, నేను ఒక వ్యక్తిగా నా మైండ్లో నేను ఏది ఆలోచిస్తున్నాను లా చెప్తోంది. లా అంటే చట్టం. ఏ చట్టము? లా ఆఫ్ అట్రాక్షన్. ఏం చెప్తోంది? నువ్వు ఏదైతే మైండ్లో అనుకుంటావో అది రియాలిటీలో కనిపిస్తుంది, జరుగుతుంది. అయితే ఇమ్మీడియట్గా ప్రశ్న ఏమొస్తుందంటే ఎంత తొందరగా జరుగుతుంది? ఆసక్తి. నేను ట్రై చేసి చూడొచ్చా? ఎస్, ట్రై చేసి చూడొచ్చు. ఎంత తొందరగా జరుగుతుంది? నాకు రేపు బ్యాంక్లో నాకు డబ్బులు లేవండి, ఇప్పుడు నాకు రేపు బ్యాంక్లో డబ్బులు కనిపించాలి, లేకపోతే 15 రోజుల తర్వాత నాకు ఖర్చు ఉంది, డబ్బులు కనిపించాలి, లేకపోతే నేను చాలా రోజుల నుంచి కలగంటున్నానండి, నాకు ఈ కారు కావాలి. ఇది ఎంత తొందరగా అవుతుంది? ఎంత తొందరగా అవుతుంది అనేది సెకండ్ లా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఓకే. సెకండ్ లా ఏం చెప్తుంది మనకి? వాట్ ఎవర్ యూ పుట్ యువర్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ గ్రోస్ స్ట్రాంగర్ ఇన్ లైఫ్. సో మీరు ఏదైతే థాట్ అనుకున్నారో దాని మీద ఫోకస్ చేయటమే. సెకండ్ లా అదే చెప్తుంది. రైట్. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఈ రోజులో హెల్త్ కాన్షియస్ అయ్యి మార్నింగ్ పూట జిమ్స్కి వాటికి వెళ్తున్నారు. జిమ్కి వెళ్ళినప్పుడు బాడీ పెంచుకోవడానికి డంబెల్స్ తీసుకుని చేత్తో చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫోకస్ అంతా ఆర్మ్ గ్రో చేయాలని ఉంటుంది. మీరు ఫోకస్ అంతా ఆర్మ్ మీద పెట్టి గ్రో అవ్వాలని, మీరు ఎక్సర్సైజ్ అంతా అది గ్రో అవ్వాలని చేస్తున్నప్పుడు మీ థై పెరుగుతుందా? పెరగదు. దేని మీద ఫోకస్ చేస్తున్నారో అదే పెరుగుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను. ఇప్పుడు మీరు చేస్తే ప్రేక్షకులు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రయత్నం చేసి చూడొచ్చు. ఇప్పుడు మీ 2 చేతులు, అరిచేతులు మీ ఎదురుగుండా అలా పెట్టుకోండి. రైట్. ఈ చేతుల కింద మీరు చూడండి, ఇక్కడ 2 గీతలు ఉంటాయి మీకు, బ్యాంగిల్ షేప్లో ఉంటాయి, 2 లైన్స్ ఉంటాయి. మీరు చేయవలసింది ఏంటంటే ఈ 2 లైన్స్ ఇలా చేతులు కలిసి దగ్గర తీసుకోండి. ఇలాగా ఈ చేతులు 2 మూసి ఇలా నమస్కారం షేప్లోకి తీసుకురండి. మీకు ముక్కు సూటిగా పెట్టుకోండి, హైట్లో ఇలాగా అంత దగ్గర అవుతుంది, కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు మీరు కేవలం మీ మిడిల్ ఫింగర్స్ని అబ్జర్వ్ చేయండి. మిడిల్ ఫింగర్స్ ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఇవ్వండి, చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మీ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కన్నా పొడుగు ఉండొచ్చు. మీరేం చేయకండి, జస్ట్ అలా చూస్తూ ఉండండి, మీరు ఏం చేయకూడదు. ఒక పాసిబిలిటీ ఏంటంటే మీ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కన్నా పొడుగు ఉండొచ్చు, ఆర్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కన్నా పొడుగు ఉండొచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఏంటంటే 2 ఈక్వల్గా ఉండొచ్చు. ఓకేనా? 2 ఈక్వల్ ఉన్నట్టున్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఎవరికైతే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పొట్టిగా ఉంటుందో వాళ్ళు ఆ చైన్ బయట తీసుకోవాలి. ఎవరిదైతే రైట్ హ్యాండ్ ఫింగర్ చిన్నగా ఉంటుందో అది తీసుకోవాలి. ఏది చిన్నగా ఉంటుందో అది తీసుకోవాలి. మరి 2 ఈక్వల్గా ఉంటే ఏం చేయాలి? ఏదో ఒక చేయి తీసుకోండి. రైట్. ఇప్పుడు మీకు 2 ఈక్వల్గా ఉన్నాయని అంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక చేయి కింద పెట్టేసి, ఒక చేయి కింద పెట్టేసి ఇంకో చేయి, నాకు 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నా ఇష్టం వచ్చిన హ్యాండ్ తీసుకోండి. ఇలా అద్దంలా పట్టుకోండి. ఆ చేయి కింద పెట్టేసాను మామూలుగా, దానికి పని లేదు. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఉన్నాక చెప్తాం. ఇలా ఎదురుగుండా అద్దం పట్టుకున్నట్టు పట్టుకుని మిడిల్ ఫింగర్ టిప్ కేసు చూసి 5 టైమ్స్ నేను చెప్పేది నాతో పాటు రిపీట్ చేయండి. మంచి ఫీలింగ్తో రిపీట్ చేయండి. 5 టైమ్స్ రిపీట్ చేయాలి. గ్రో. దానికి
గ్రో 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 మరొకసారి గ్రో. గ్రో. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ ఆ చెయ్యి కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇలా కలపండి, ఇందాకలాగా 2 చేతులు. మళ్ళీ మిడిల్ ఫింగర్స్ తీసుకురండి ఒకేదానికి. మీకు ఏమాత్రమైన స్మాల్ గ్రోత్ కనిపిస్తే ఓ అమేజింగ్. అండ్ నాకు కొంచెం ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఫోకస్ అన్నమాట. అంతే. అంటే ఎలా అండి, మనం చెప్పినంత మాత్రాన్ని వేలు పెరిగిపోతుందా? క్వాంటమ్ ఫిజిక్స్లో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉందండి. సమయం తక్కువ ఉండటం వల్ల నేను మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వగలను. ఓకే. నేనేం చెప్తున్నానంటే మీరు దేని మీద ఫోకస్ చేస్తే అది సెకండ్ లా ఏం చెప్తుంది, వాట్ ఎవర్ యూ పుట్ యువర్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. హ్యూమన్ మైండ్కి సైన్స్ ప్రకారము యావరేజ్గా 60,000 థాట్స్, 60,000 థాట్స్. మీరు రోడ్డు మీద ట్రాఫిక్ చూసారా, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు, అలా ట్రావెల్ అవుతూ ఉంటాయి మైండ్లో. 60,000 పర్ డే. ఓకే. ఇది యావరేజ్. కొంతమందికి 40, కొంతమందికి 50, 60, 70, 80 కూడా రావచ్చు యావరేజ్. ఇలాంటి సమయంలో ఇన్ని థాట్స్ మనిషి మైండ్లో తిరుగుతున్నప్పుడు, అండ్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, థాట్స్ బికమ్ థింగ్స్ అని చెప్తుంది, రియాలిటీగా అవుతాయని చెప్పి. సో మీరు ఏ థాట్ మీద ఫోకస్ చేయగలుగుతారు 60,000 థాట్స్ మీద? సో సమస్య అంతా అక్కడ వస్తుంది అన్నమాట. అండ్ బికాస్ ఆఫ్ దాట్ టైం పడుతుంది మీరు అనుకున్నది రియాలిటీ అవ్వటానికి. ఎందుకంటే మీకు ఒక థాట్ మీద ఫోకస్, తెల్లారి లేస్తే మార్నింగ్ నుంచి ఇన్ని థాట్స్లో ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, డబ్బు సంపాదించాలి, దేని మీద ఫోకస్ లేదు, బట్ అన్ని పనులు చేస్తున్నాం అట్ ద సేమ్ టైం. సో మీరు ఫోకస్డ్గా ఒక దాని మీద, నాకు ఇది కావాలి, నేను దీన్ని ఐ వాంట్ దిస్ ఇన్ లైఫ్ అని చెప్పాలనుకున్నప్పుడు, ఇది నేను కావాలనుకుంటున్నప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు అట్రాక్ట్ దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. ఎందుకు అంటే థర్డ్ లా ఉంది మళ్ళీ, లైక్ అట్రాక్ట్స్ లైక్. లైక్ అట్రాక్ట్స్ లైక్, అది థర్డ్ పర్సన్. సో లైక్ అట్రాక్ట్స్ లైక్ ప్రకారం అర్థం ఏంటంటే, నాకు ఇది కావాలి అంటే యు ఆర్ లైకింగ్ ఇట్, యు ఆర్ అట్రాక్టింగ్ ఇట్. లైక్ అట్రాక్ట్స్ లైక్, యూ బికమ్ వన్ విత్ దట్ ఐటమ్ అనమాట, ఏదైతే మీరు కోరుకుంటున్నారో. సో ఈ 3 ఫండమెంటల్స్ బేసిస్ మీద ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బేస్ అయ్యి ఉందన్నమాట. స్కూల్ రోజుల్లో క్లాస్లో మీరు చదువుతున్నప్పుడు 30-40 మందో స్టూడెంట్స్ మీతో పాటు చదువుకునేవారు. మీరు గమనిస్తే మీకంటూ స్పెషల్గా ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది. కొంతమంది చదువుకునే గ్రూప్ బ్యాచ్ వేరు, అల్లరి చేసే బ్యాచ్ వేరు. ఇలాగా లైక్ అట్రాక్ట్స్ లైక్, మీరు ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళే మీ జీవితంలోకి వస్తున్నారు. ఓకే. కాలేజ్ డేస్లో కూడా చూడండి, ఇవాళ కార్పొరేట్ ప్రపంచంలో కూడా మీరు చూస్తే ఒకే ఫ్లోర్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, బట్ 200 ఎంప్లాయీస్, 300 ఎంప్లాయీస్ ఆర్ 100 ఎంప్లాయీస్. మీరు ఎవరిని అందరితోనూ కలిసి ఉంటారు. మీరు ఏ 3-4 ఉంటారు, వాళ్ళే కలిసి లంచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళే కలిసి టీ గది అంటారు. సో మీకు తెలియకుండానే లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ వర్కింగ్ ఆల్ ద టైమ్. కాలేజ్ డేస్లో అయినా, దైనందిన జీవితంలో అయినా. ఇవి 3 ఫండమెంటల్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని నాకు ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయగలిగితే యూ విల్ బీ ఏబుల్ టు అట్రాక్ట్. బికాస్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, మీకున్న థాట్ రియాలిటీ అవుతుంది. అది రియాలిటీ అవ్వాలి అని అంటే మీరు ఆ థాట్ మీదే ఫోకస్ చేయాలి. ఓకే. మీరు ఎంత ఫోకస్ చేస్తే అంత తొందరగా దాన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఎందువలన, బికాస్ యు ఆర్ లైకింగ్ ఇట్, లైక్ అట్రాక్ట్స్ లైక్ అండి. సో ఇది 3 ఫండమెంటల్ పాయింట్స్ ఆన్ విచ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ బేస్డ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి యూజ్ ఉంటుందంటారు? ఎనీబడి అంటే కాస్త బ్రెయిన్ స్టార్ట్స్ గ్రోయింగ్ చిన్నప్పుడు, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8 or so, కొంచెం ఆలోచన మొదలైనప్పటి నుంచి అతనికి కానీ ఆమె కానీ అది తెలిస్తే కష్టము, బట్ తెలిస్తే వాళ్ళు అప్పటి నుంచి దే కెన్ స్టార్ట్ యూసింగ్ దిస్. బికాస్ థాట్ అనేది మీరు ఇంకా వాయు ప్రపంచంలోకి వచ్చారు, ఇంకా మీకు జ్ఞానం వచ్చింది, కొంచెం తెలిసింది, ఆలోచన వచ్చింది మీకు, అప్పటి నుంచి యూ క్యాన్. నేను ఒక పెద్ద జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఒక IAS అవ్వాలనుకుంటున్నాను, IPS అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి అంబిషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎవరికైనా వర్కౌట్ అవుతుందండి. అంటే ఎలా చేస్తారు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఓకే. ఓకే. సో ఆ ప్రాసెస్ ఏంటి, 4 steps మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అంటాం అన్నమాట.
దాని ముందు మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మనం సెకండ్లో మాట్లాడుతున్నప్పుడు మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నారో అది మీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తున్నారు అని ఒకటి మాట్లాడుకున్నాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ఇది కావాలి అని అనుకుంటారు కాబట్టి మీరు అది అట్రాక్ట్ చేస్తారని మనం చెప్తున్నాం. చాలామంది యాక్చువల్గా డే టు డే లైఫ్లో నాకు ఇది వద్దు అని మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, నాకు సమస్యలు వద్దు, నాకు డబ్బు సమస్యలు వద్దు, నాకు మా భార్యతో గొడవ వద్దు, నాకు కష్టాలు వద్దు. 97% ఆఫ్ టైం వద్దు దాని మీదే ఫోకస్ చేస్తారు, నెగటివ్ మీద. సో థర్డ్ లా ఏం చెప్తుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్, అవే వస్తాయి మీ జీవితంలోకి. అండ్ యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్, ఎందుకు నా జీవితం ఇలా అవుతుంది, ఎందుకు నా జీవితం ఇలా అవుతుంది. ఎందుకంటే ఇదే మీకు ఏది కావాలో దాని మీద ఫోకస్ చేస్తే వస్తుంది, మీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తున్నారని అన్నప్పుడు మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేస్తే అది కూడా వస్తుంది లైఫ్లోకి. డే టు డే లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మీ ఆఫీస్ 9:30కి ఆఫీస్ టైమింగ్స్, మీరు ఎక్కడో దూరం నుంచి బయలుదేరారు. మీరు రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ ఆలోచన ఎంతసేపు దేని మీద ఉంటుంది, అబ్బా సిగ్నల్ పడకుండా ఉంటే బాగుండు, అబ్బా ట్రాఫిక్ లేకుండా ఉంటే బాగుండు. మీరు ఆ రోజు గమనించేది అన్ని చోట్ల సిగ్నల్ పడి మీరు ఆగవలసిన పరిస్థితి, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం పరిస్థితి జరుగుతుంది. అది మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు నేను హ్యాపీగా ఎక్కడా ట్రాఫిక్లో ఇరుక్కోవడం లాంటిది దాని మీద ఏం ఫోకస్ చేయరు, నేను హ్యాపీగా టైంకి ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను అని ఒక ఆలోచన రిలీజ్ చేసి మీరు వెళ్ళారనుకోండి, యూనివర్స్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ వే ఫర్ యూ, బికాస్ దట్ ఈస్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. అండ్ ఇది నాకు చాలామంది, నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు 5 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే ఎవ్రీడే రావాలి వాళ్ళు. ఫస్ట్ డే ఇది పెట్టినాక సెకండ్ డే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు దే హ్యావ్ అప్లైడ్ దిస్ అండ్ దే వర్ సో హ్యాపీ. సేమ్ రూట్ వస్తున్నాం జీకే గారు, ఎవ్రీడే వస్తున్నాము, ఎవ్రీడే అదే లైట్స్, ఎవ్రీడే అదే ట్రాఫిక్. ఇవాళ నిన్న మీరు చెప్పిన దాన్ని బట్టి నేను టైంకి వెళ్తున్నాను, ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అసలు ఎక్కడా లేదండి, హ్యాపీగా వచ్చేసామని. అదే సో దీస్ are the results which you can see instantly, provided మీరు యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్. ఫోకస్ దేని మీద చేస్తున్నారు, వద్దు అనే దాని మీద ఫోకస్ చేస్తే వద్దే వస్తుంది మీకు లైఫ్. అంటే విద్యార్థులకి ఇది బాగా అప్లై అవుతుందేమో కదండి. అవునండి, ఎందుకంటే ఇవాళ సాధారణంగా మీరు చూస్తే ఒక 10th క్లాస్ పాస్ అయ్యాక వాళ్ళ జీవితంలో ఏం చేయాలి అనుకునే అవగాహన చాలామందికి లేకపోవటం వల్ల చాలా స్ట్రెస్కి గురై 10th తర్వాత నేను ఏం చేయాలి, నాకంటూ ఏం కావాలనుకుంటున్నాను, తన టాలెంట్ ఏంటో, తనకి ఇన్నర్ స్ట్రెంగ్స్ ఏంటో ఎవరికీ తెలియకుండా మనందరము ఒక రకమైన సొసైటీలో బతుకుతున్నామండి. సొసైటీకి నేను పెట్టిన పేరు ఏంటంటే, అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, సొసైటీకి పేరు పెట్టడానికి నేనే ఉంది కానీ ఎలాంటి టైప్ ఆఫ్ పీపుల్లో మనం ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ. MSMD అండి, అంటే మంకీ సీ మంకీ డూ అనమాట. సో అందరూ 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్తున్నారు, నేను కూడా ఇంజనీరింగ్కి వెళ్ళాలి. అందరూ ఇంజనీరింగ్ తర్వాత యూఎస్కి వెళ్తున్నారు, నేను ఇంజనీరింగ్కి వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇన్బౌండ్ టాలెంట్ అనేది ఉంటుందండి. ఆ ఇన్బౌండ్ టాలెంట్ అనేది వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకోకుండా, దానికి టూల్స్ ఉన్నాయండి, సైంటిఫిక్ టూల్స్ ఉన్నాయి. DMIT టెస్ట్ ఒకటి ఉంది, అంటే వీళ్ళకి ఉన్న టాలెంట్ ఏంటని తెలియడానికి. సో దేర్ ఆర్ సైంటిఫిక్ టూల్స్. అండ్ తెలుసుకుని ప్రతి ఒక్క మనిషికి 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి, అందులో అతను ఏ ఇంటెలిజెంట్ అతనికి ఉంది అని తెలుసుకుని దాని రంగంలో ఎప్పుడైతే, అందుకనే స్వధర్మమే శ్రేయ పరధర్మమో భయామహ అన్న, నీ స్వధర్మం ఏంటో నువ్వు తెలుసుకుని ఆ దారిలో కనుక నువ్వు వెళుతూ ఉంటే నీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సునాయాసంగా హ్యాపీగా జీవితం. పరధర్మమో భయామహ, నీ ధర్మమే కాదు అసలు అది, ఆ ధర్మమే కాని దారిలో నువ్వు వెళ్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటావు. శ్రీకృష్ణ గారు అదే చెప్పారు. సో పిల్లలు అది తెలుసుకోవాలండి ఫస్ట్. అది తెలుసుకుని ఆ రంగంలో కనుక వాళ్ళు వెళితే వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు అన్నమాట. ఇది అట్రాక్ట్ చేసుకోవడం, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా పనికి చేస్తుంది అని అంటే, ఎప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తి తన న్యాచురల్ టాలెంట్ బేస్ అండర్స్టాండ్ చేసుకుని, దాన్నే పర్పస్ ఆఫ్ లైఫ్ అనండి, ఏదైనా అనండి, ఆ ప్లాట్ఫామ్ నుంచి కనుక తన థాట్స్ రిలీజ్ చేస్తే తొందరగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, ఆ ప్రశ్నకి జవాబు మీరు చెప్పాలి. ఓకే, ఆ ప్రశ్నకి జవాబు ఎలా చెప్పాలి అని అంటే రేటింగ్ అనమాట. మనం జనరల్గా రేటింగ్ ఇస్తాం కదా, ఫీడ్బ్యాక్ 1, 2, 3, 4 అలాగా. ఇది ఒక స్కేల్, ఒక 100 స్కేల్ అనుకోండి. ఆ 100 స్కేల్ మీద నేను వేసిన ప్రశ్నకి జవాబుకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 40 ఇస్తారా, 50 ఇస్తారా, 60 ఇస్తారా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని మీరు
ఎంత ఇష్టపడతారు? 60%. 60. ఇప్పుడు మిమ్మల్ని మీరు 40% లైక్ చేయట్లేదని అర్థం. ఓకే. అంతేనా? సో ఫస్ట్ మీరు ఆలోచించవలసింది అంటే మిమ్మల్ని మీరు 40% ఎందుకు లైక్ చేసుకోవట్లేదు, దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్. అండ్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ పర్సంటేజ్ ఫ్రమ్ 60. 100% నన్ను లేవ్ చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ఎందుకు ఇష్టపడట్లేదు ఫస్ట్. మిమ్మల్ని మీరు ఇష్టపడకుండా బయట ప్రపంచం అంతా మిమ్మల్ని ఇష్టపడాలి అని అంటే అది కాని పని. అది యూ హ్యావ్ టు లైక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. వై అనేది కూడా తెలియాలి మీకు, వై నాట్ అనేది కూడా తెలియాలి. సరే, ఇది ఒక. రెండోది, ఇప్పుడు ఈ స్కోరు 60 అని మీరు చెప్పారు. ఎవరు ఇచ్చారు ఈ స్కోరు? నేను. ఎవరికి ఇచ్చారు? నాకు. మరి అంటే మీలో ఇద్దరు ఉన్నారా? అంటే స్కోర్ ఇచ్చేవాళ్ళు ఒకరు ఉన్నారు, స్కోర్ తీసుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు ఈ ఇద్దరు వ్యక్తులు? ఈ పర్సనాలిటీస్ రెండు ఏమిటి? మీరు చూస్తే వ్యక్తి ఒకరే ఉన్నారు, కానీ అంటే స్కోర్ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, స్కోర్ తీసుకునేవాడు ఒకడు ఉన్నాడు. అంతేనా? సో ఈ స్కోర్ ఇచ్చేవాళ్ళు ఎవరు, స్కోర్ తీసుకునేవాళ్ళు, ఈ పర్సనాలిటీస్ ఏంటి తెలుసుకోవాలి. ఈ పర్సనాలిటీస్ ఏంటంటే, ఒకటి కండిషన్డ్ యూ అనే ఒకటి పర్సనాలిటీ, ఇంకో పర్సనాలిటీ రియల్ యూ. ఓకే. ఈ రియల్ యూ అనే పర్సనాలిటీ మీకు ఆన్సర్ ఇస్తుంది. కండిషన్డ్ యూ అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకుంది మంకీ సీ మంకీ డూ మోడలే. ఓకే. సో వాడు అదే కంటిన్యూ అయిపోతున్నాడు. అతని యాక్చువల్ టాలెంట్ ఏంటో, రియల్ యూ అనేది బయటికి రానివ్వట్లే, మనం వదిలేస్తున్నాం. నేనేం చెప్తుంటే, ఆ రియల్ యూ అనే పర్సన్గా, వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు రియల్ యూ ఈజ్ ప్యూర్ లవ్ అండి, అంతకన్నా ఏం లేదు. ఓకే జీకే గారు, చాలా బాగుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంటే మనం ఏది అనుకుంటామో, ఎంత స్ట్రాంగ్గా అనుకుంటామో, ఎంత పాజిటివ్గా థింక్ చేస్తామో దాన్ని డెవలప్ చేసుకోవడం అనేది. బట్ ఇంకా ఎంత చేసుకోవాలి అనేది కూడా ఇంకా తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. కీప్ వాచింగ్ HM TV.